హలో గైస్, ఈ రోజు మనమైతే డిమన్ స్లేయర్ సీజన్ 4 హాషిరా ట్రైనింగ్ ఆర్క్ ఎపిసోడ్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒక ఓల్డ్ క్యాసిల్ ని చూస్తాం. ఈ క్యాసిల్ మౌంటైన్స్ మధ్యలో ఉంటది. ఈ క్యాసిల్ లో డీమన్స్ ఉంటారు. ఇంకా ఇక్కడ డీమన్స్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి మనుషుల్ని తీసుకొచ్చి ఇక్కడ తింటారు. ఇంకా ఈ క్యాసిల్ లో డీమన్స్ ని చంపడానికి ఒబోనా ఇంకా సానేమి ఇక్కడికి వస్తారు. లో ర్యాంక్ డీమన్స్ లేయర్స్ డీమన్స్ ని చంపలేదు కాబట్టి ఆశిరాస్ ఇక్కడికి వస్తారు. అప్పుడే ఒబోనాకి ఒక డీమన్ కనిపిస్తాడు. ఆ డీమన్ ఒక ఉమెన్ ని కిడ్నాప్ చేసుకుని ఈ క్యాసిల్ లోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఈ డీమన్ ని చూసి ఆ నలుగురు క్యాసిల్ దగ్గరికి వెళ్తారు. క్యాసిల్ లోపల వీళ్ళకి చాలా డీమన్స్ కనిపిస్తాయి. ఒబోనా ఇంకా సానేమి ఈ డీమన్స్ ని చాలా ఈజీగా చంపేస్తారు. ఇంకా ఒబోనా డిమన్ స్లేయర్ మెంబర్స్ తో మీరు వెనక్కి వెళ్ళిపోండి, ఫైట్ చేస్తున్నప్పుడు మీరు మా దారిలోకి వస్తారు అని అంటాడు. అప్పుడే వీళ్ళకి పై ఫ్లోర్ నుంచి ఆ అమ్మాయి అరుపు వినిపిస్తుంది. ఇంకా ఆ వాయిస్ ని ఫాలో చేస్తూ సానేమి పై ఫ్లోర్ కి జంప్ చేస్తాడు. పై ఫ్లోర్ లో చాలా డిమన్స్ ఉంటాయి. ఇంకా సానేమి విండ్ బ్రీతింగ్ సెకండ్ ఫార్మ్ యూస్ చేసి అక్కడ ఉన్న డిమన్స్ ని చంపేస్తాడు. ఇంకా మళ్ళీ అక్కడికి డిమన్స్ వస్తాయి. ఇంకా ఒబోనాయ్ సర్పెంట్ బ్రీతింగ్ ఫిఫ్త్ ఫార్మ్ యూస్ చేసి వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇంకా డీమన్ వీళ్ళిద్దరిని చూసి వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళు హాషిరా లాగా ఉన్నారు అని అక్కడ నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా సానేమి కోపంతో ఆ డీమన్ ని అరుస్తూ ఆ ఉమెన్ ని ఇక్కడ వదిలేసి నీ తలనే నాకు ఇచ్చేయని కోపంతో అంటాడు. అప్పుడే అక్కడికి ఇంకా డీమన్స్ వస్తాయి. ఇంకా సానేమి వీళ్ళని ఈజీగా చంపుతూ ఆ డీమన్ వెనకలు పరిగెత్తాడు. ఇంకా ఒబోనాయ్ సానేమితో ఆ అమ్మాయిని కాపాడు, ఇక్కడ ఉన్న డీమన్స్ ని నేను చూసుకుంటా అని అంటాడు. ఒబోనాయ్ సర్పెంట్ బ్రీతింగ్ థర్డ్ ఫార్మ్ యూస్ చేసి ఇక్కడ ఉన్న డీమన్స్ ని చంపేస్తాడు. ఆ డీమన్ ఆ అమ్మాయిని తీసుకుని ఒక రూఫ్ టాప్ ఎక్కుతాడు. అక్కడ ఇంకా చాలా డీమన్స్ ఉంటాయి. ఇంకా సానేమి విండ్ బ్రీతింగ్ ఫోర్త్ ఫార్మ్ యూస్ చేసి అక్కడ ఉన్న డీమన్స్ ని చంపేస్తాడు. ఇంకా ఆ డీమన్ కోపంతో ఆ అమ్మాయిని విసిరేస్తాడు. ఒబోనాయ్ వచ్చి ఆ అమ్మాయిని పట్టుకుంటాడు. సానేమి ఇంకా ఒబోనాయ్ డీమన్ వెనకాల పరిగెడతారు. ఇంకా ఆ డీమన్ పరిగెత్తే ఒక రూఫ్ టాప్ జంప్ చేస్తుంది. వీళ్ళిద్దరు కూడా జంప్ చేస్తారు. కానీ సడన్ గా వీళ్ళ ముందు ఇన్ఫినిటీ క్యాసల్ ఉంటుంది. ఆశిరాస్ ఎవరు ఇన్ఫినిటీ క్యాసల్ చూడలేదు కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. వీళ్ళిద్దరు ఇన్ఫినిటీ క్యాసల్ ని చూసి షాక్ అవుతారు. ఇన్ఫినిటీ క్యాసల్ లో చాలా డిమన్స్ ఉంటాయి. ఇంకా సానేమి కోపంతో ఆ డిమన్ ని స్టాప్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే ఇన్ఫినిటీ క్యాసల్ అక్కడ నుంచి మాయమైపోతుంది. ఇన్ఫినిటీ క్యాసల్ మాయమైపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. ఇంకా వీళ్ళిద్దరికి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. నెక్స్ట్ సీన్ లో కనావో మిషన్ కంప్లీట్ చేసుకుని వస్తుంది. తను డైరెక్ట్ గా షినోబు దగ్గరికి వెళ్తుంది. ఇంకా షినోబు కనావోతో మ్యూచిరో మిత్సురి తాంజిరో వల్ల రెండు అప్పర్ మూవ్స్ చనిపోయాయి. ఇంకా నెజుకో సన్ లో తిరగలదు. ఇంకా మూజాన్ తను కూడా సన్ ని కాంక్యూర్ చేసుకోవడానికి నెస్కోని వెతుకుతూ వస్తాడు. దీన్ని డిస్కస్ చేయడానికి ఉబయాషికి మ్యాన్షన్ లో ఆశిరా మీటింగ్ జరుగుతుంది. నేను అక్కడ ఉన్నప్పుడు నెజుకోని జాగ్రత్తగా చూసుకొని షినోబు కనావోకి చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో మనం తాంజిరోని చూస్తాం. తాంజిరోకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా గోతో అనే కాకుషి తాంజిరోతో స్వాట్స్ విత్ విలేజ్ వాళ్ళు వేరే విలేజ్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే డీమన్స్ కి వాళ్ళ ప్లేస్ తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ అటాక్ చేయొచ్చని వాళ్ళు వేరే విలేజ్ కి వెళ్తున్నారు. ఇలాంటి ఎమర్జెన్సీ కోసమే ఉబయాషికి ఫ్యామిలీ చాలా ప్లేసెస్ లో విలేజెస్ రెడీ చేసి పెట్టింది. అప్పుడే మనకు తెలుస్తుంది తాంజిరో 7 days నుంచి అన్కాన్షియస్ గా ఉన్నాడని. లేచిన తర్వాత తాంజిరో ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తాడు. మిత్సురి కూడా ఎక్కువ తింటుంది కాబట్టి అలాగే స్ట్రాంగ్ అవ్వాలని తాంజిరో కాకుషితో చెప్తాడు. ఇంకా కాకుషి తాంజిరోతో మిస్ట్ హాషిరా ఇంకా లవ్ హాషిరా 2 days లో లేచారు. ఇంకా 3 days లో రికవర్ అయ్యారు అని అంటాడు. ఇంకా కాకుషి మైండ్ లో నువ్వు కూడా వాళ్ళలాగే కొద్దిగా స్ట్రాంగ్ అవుతున్నావు అని అంటాడు. ఇంకా కాకుషి తాంజిరోతో మీ సిస్టర్ కి ఏదో జరిగిందని విన్నాను, ఏమైంది అని అడుగుతాడు. తాంజిరో ఇది విని తను కొద్దిగా సన్ లో తిరగడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా మాకు కూడా అర్థం కావట్లేదు తను హ్యూమన్ గా మారుతుందో లేదా డిమాన్ గా ఇవాల్వ్ అవుతుందో అని, అందుకే దీన్ని తమయం స్టడీ చేస్తుంది అని అంటాడు. ఇంకా కాకుషి తాంజిరోతో డిమన్ స్లేయర్స్ అందరూ అలర్ట్ లో ఉన్నారు. ఈ రోజు హాషిరా మీటింగ్ కూడా కండక్ట్ చేశారు అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో హాషిరా మీటింగ్ ని చూస్తాం. ఈ మీటింగ్ లో ఒబోనా ఇంకా సానేమి చాలా లేట్ గా వస్తారు. ఇంకా సానేమి తను ఇప్పటి వరకు అప్పర్ ర్యాంక్ డిమన్స్ తో ఫైట్ చేయలేదని చాలా కోపంగా ఉంటాడు. ఇంకా గ్యోమే మిత్సురి ఇంకా మ్యూచురో 2 అప్పర్ ర్యాంక్ డిమన్స్ ని చంపేసినందుకు చాలా హ్యాపీగా ఉంటాడు. వీళ్ళందరూ మాస్టర్ ఉబయాషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఉబయాషికి ప్లేస్ లో తన వైఫ్ అమానే వస్తుంది. అమానే వీళ్ళందరితో మాస్టర్ హెల్త్ చాలా పాడైపోయింది, నాకు తెలిసి నెక్స్ట్ మీటింగ్స్ లో కూడా తను రాలేరు అని అంటుంది. ఇది విని అందరూ చాలా సాడ్ అయ్యి ఉబయాషికి కోసం ప్రేర్ చేస్తారు. ఇంకా అమానే వీళ్ళతో నెజుకో ఇప్పుడు సన్ లో తిరగలదు. ఇంకా మూజాన్ నెజుకోని వెతకడానికి వస్తాడు. ఇంకా తొందరలోనే అందర్ హాషిరా ఫైట్ మూజాన్ తో అవ్వచ్చు అని అంటుంది. ఇంకా అమానే వీళ్ళతో అప్పర్ మూవ్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు మిత్సురి ఇంకా మ్యూచురి మీద మార్క్స్ అపియర్ అయ్యాయని వాళ్ళ కాసుగా క్రోస్ చెప్పాయి అని అంటుంది. ఇంకా అమానే మిత్సురి ఇంకా మ్యూచురితో ఆ మార్క్స్ ఇలా అవేక్ అయ్యాయో అందరితో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటుంది. ఇంకా మిత్సురి ఇంకా మ్యూచురోకి మార్క్స్ వచ్చాయని తెలీదు. ఇంకా అమానే వీళ్ళతో సెంగోకు పీరియడ్ లో మూజాన్ని దాదాపు చంపేసిన ఫస్ట్ బ్రీతింగ్ స్వాట్స్మెన్ ఫేసెస్ మీద కూడా ఇలాంటి మార్క్స్ వచ్చాయని విన్నాను అని అంటుంది. ఇది విని హాషిరా అందరు షాక్ అవుతారు. ఇంకా సానేమి కోపంతో మా అందరితో ఇది సీక్రెట్ ఎందుకు ఉంచారు అని అడుగుతాడు. అమానే వీళ్ళతో ఈ స్టోరీ నిజమో కాదో మాకు కూడా తెలియదు, మేము కూడా ఈ
బుక్ లో చూసి తెలుసుకున్నాం అని అంటుంది. ఇంకా మాకు తెలిసింది ఏంటంటే ఏ డీమన్ స్లేయర్ కి అయితే ఫస్ట్ మార్క్ అపియర్ అవుతుందో తన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ మార్క్ అపియర్ అవుతుంది. ఇంకా కరెంట్ జనరేషన్ లో ఆ ఫస్ట్ మార్క్ అపియర్ అయిన పర్సన్ హాషిరా కాదు, తను కామాదో తాంజిరో అని అంటుంది. తాంజిరోని ఆ మార్క్ ఎలా అపియర్ అయిందో అడిగాం, కానీ తను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అందుకే మిత్సూరి ఇంకా మ్యూచురేతో ఆ మార్క్ ఎలా అపియర్ అయిందో అడిగాను అని అంటుంది. ఇది విని మిత్సూరి ఏదేదో వాగడం స్టార్ట్ చేస్తుంది. మిత్సూరికి కూడా ఈ మార్క్ ఎలా వచ్చిందో తెలియదు. మిత్సూరి బిహేవియర్ ని చూసి అందరు షాక్ అవుతారు. ఇంకా మ్యూచురో వీళ్ళతో లాస్ట్ బ్యాటిల్ లో నాకు పాయిజన్ చేశారు, అందుకే నేను కదలలేకపోయాను. అక్కడ ఉన్న ఒక అబ్బాయి నన్ను సేవ్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడే నాకు పాస్ట్ మెమోరీస్ గుర్తుకొచ్చాయి. నాకు తెలిసి నా హార్ట్ ఆ టైంలో 200 బీట్స్ పర్ సెకండ్ వరకు వెళ్ళింది. ఇంకా నా బాడీ టెంపరేచర్ కూడా చాలా హీట్ ఎక్కిపోయింది అని అంటాడు. ఇది విని షినోబు ఇలాంటి కండిషన్లను నువ్వు ఎలా ఫైట్ చేసావు, ఇది చాలా డేంజరస్ అని అంటుంది. ఇది విని మిచిరో ఆ మార్క్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ మీరు డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీకు ఆ మార్క్ అపియర్ అవుతుందని అనుకుంటున్నాను అని అంటాడు. ఇది విని సానేమి డీమన్ స్లేయర్ మార్క్ అవేక్ చేయడం చాలా ఈజీ అనుకుంటా అని అంటాడు. ఇది విని గియో నీకు అన్ని ఈజీలే అని అంటాడు. ఇంకా అమానే వీళ్ళందరితో మీరందరు హాషిరా ఆ మార్క్ ని అవేక్ చేయడానికి టాప్ ప్రియారిటీగా పెట్టుకోండి. అప్కమింగ్ ఫైట్స్ లో మీరు చాలా స్ట్రాంగ్ డీమన్స్ తో ఫైట్ చేయాలి అని అంటుంది. ఇంకా అమానే వీళ్ళందరితో డీమన్ స్లేయర్ మార్క్ కి ఒక కర్స్ ఉంది అని అంటుంది. ఇంకా వీళ్ళందరితో ఆ కర్స్ గురించి చెప్తుంది. ఇది విని అందరు షాక్ అవుతారు. గైస్, ఈ కర్స్ ఏదైతే ఉందో మనకి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. ఇది చెప్పి అమాని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో గియో అమానేసా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఇంకా నేను కూడా వెళ్తాను అని అంటాడు. ఇది విని సానేమి కోపంతో మీటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు, కూర్చో అని అంటాడు. మీరు 6 మెంబర్స్ దీన్ని డిస్కస్ చేసుకోండి, నాకు దీంతో సంబంధం లేదు అని గియో అంటాడు. ఇది విని ఓబనాయ్ కూడా కోపం వస్తుంది. ఓబనాయ్ గియోతో నువ్వు ఈ మీటింగ్ ని మిస్ చేసి అందరికైనా ముందు ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా అని అంటాడు. ఇంకా షినోబు గియోతో ఎందుకు వెళ్తున్నావు ఎక్స్ప్లెయిన్ చేయి అని అంటుంది. నేను మీ అందరిలాగా కాదు, నేను డిఫరెంట్ అని గియో అంటాడు. ఇది విని సానేమికి కోపం వచ్చి నువ్వు ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తావు, నువ్వు మా అందరికైనా ఎక్కువ అనుకుంటున్నావా అని అంటాడు. ఇంకా సానేమి గియోతో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. అప్పుడే గియోమే గట్టిగా క్లాప్ చేస్తాడు. ఆ క్లాప్ సౌండ్ తో రూమ్ మొత్తం కదలడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసి హాషిరా అందరు షాక్ అవుతారు. గియోమే వీళ్ళతో నా దగ్గర ఒక ప్రపోజల్ ఉంది, కూర్చోండి అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో గోతో తాంజిరోతో నీ సిస్టర్ ఇంకా ఆ ముగ్గురు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు, నేను మార్నింగ్ నుంచి ఆ వాయిని కూడా చూడలేదు అని అంటాడు. ఇది విని తాంజిరో డీమన్ స్లేయర్స్ ఎవరు అంత క్రిటికల్ కండిషన్ లో లేరు కాబట్టి వాళ్ళందరూ ఆడుకుంటున్నారు, దీనివల్ల నెజుగో కూడా కొద్దిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో జెనిత్సు తన మిషన్ కంప్లీట్ చేసుకుని వస్తాడు. ఇంకా ఆ ముగ్గురు అమ్మాయిలు వచ్చి జెనిత్సుని గ్రీట్ చేస్తారు. అప్పుడే అక్కడికి నెజుకో వస్తుంది. నెజుకో జెనిత్సుని చూసి వెల్కమ్ బ్యాక్ అని అంటుంది. ఇది విని జెనిత్సు చాలా హ్యాపీ అవుతాడు. ఇంకా తను నెజుకోని ఫస్ట్ టైం మార్నింగ్ టైం లో చూశాడు కాబట్టి ఇంకా నెజుకో వాయిస్ ని విని హ్యాపీ అవుతాడు. ఇంకా జెనిత్సు పరిగెత్తు నెజుకో దగ్గరికి వెళ్ళి నువ్వు నా కోసం మాట్లాడడం నేర్చుకున్నావా, ఫైనలీ నువ్వు నేను పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు నేను కలిసి సుషి కూడా తిన్నాం అని అంటాడు. కానీ అప్పుడే నెజుకో జెనిత్సుతో వెల్కమ్ బ్యాక్ ఇనోస్కే అని అంటుంది. అంటే నెజుకోకి మనోడి పేరు కూడా తెలియదు. ఇనోస్కే పేరు విని జెనిత్సుకి చాలా కోపం వస్తుంది. ఇంకా మనం చూస్తాం ఇనోస్కే నెజుకోని చాలా రోజుల నుంచి తన పేరుని నేర్పిస్తున్నాడు. అందుకే నెజుకో మర్చిపోయి జెనిత్సుని ఇనోస్కే అని అనింది. ఇంకా నెక్స్ట్ సీన్ లో తాంజిరో దగ్గరికి హాగనెజుకో వస్తాడు. హాగనెజుకో తాంజిరో కొత్త స్వాడ్ తెచ్చాడు. ఇంకా తాంజిరో తన కొత్త స్వాడ్ లో రింగకు హిల్ట్ ని చూసి చాలా హ్యాపీ అవుతాడు. తాంజిరో తన స్వాడ్ ని ఓపెన్ చేసి చూస్తాడు. స్వాడ్ లోపల డిస్ట్రాయ్ అని రాసి ఉంటుంది. హాగనెజుకో తాంజిరోతో ఈ స్వాడ్ ని చాలా హై క్వాలిటీ స్టీల్ తో తయారు చేశారు. ఇంకా ఈ స్వాడ్ ని యూస్ చేసిన వ్యక్తి కన్ఫర్మ్ గా చాలా స్ట్రాంగ్ గా అయ్యి ఉంటాడు అని అంటాడు. ఈ స్వాడ్ ని తయారు చేసిన వ్యక్తి ఓన్లీ డీమన్స్ ని చంపడానికి తయారు చేశాడు. తన పేరు కూడా తినే మీద రాయకుండా ఓన్లీ డిస్ట్రాయ్ అని రాశాడు. ఇంకా ఇప్పటి స్వాడ్స్ లో ఓన్లీ హాషిరా స్వాడ్స్ మీదే డిస్ట్రాయర్ ఆఫ్ డీమన్స్ అని రాసి ఉంటుంది అని అంటాడు. ఇది విని తాంజిరో చాలా షాక్ అవుతాడు. ఇంకా వీళ్ళందరికీ ఇది యూరోయిచి స్వాడ్ అని తెలియదు. ఇంకా తాంజిరో హాగనెస్కాతో లాస్ట్ టైం దీన్ని యూస్ చేసినప్పుడు నేను ఈ వర్డ్ ని చూడలేదు కదా అని అంటాడు. ఇది విని హాగనెస్కా కోపంతో ఈ స్వాడ్ ని నేను తయారు చేస్తున్నప్పుడే నా దగ్గర నుంచి లాక్కొని తీసుకెళ్లిపోయారు, మీరు తీసుకెళ్లడం వల్ల నేను ఆ స్వాడ్ ని మళ్ళీ ఫస్ట్ నుంచి తయారు చేయాల్సి వచ్చింది. ఈ స్వాడ్ బదులు నువ్వు నాకు లైఫ్ టైం వరకు డంప్లింగ్స్ తినిపించాలి అని హాగనెస్కో అంటాడు. ఓకే అని తాంజిరో అంటాడు. హాగనెస్కో స్వాడ్ తయారు చేసి ఇంకా తన్ని డీమన్స్ కూడా అటాక్ చేశారు కాబట్టి తన బాడీ మొత్తం చాలా వీక్ అయిపోయి ఉంటది. ఇంకా హాగనెస్కో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మనం చూస్తాం తాంజిరో పక్క బెడ్ లో గెనియా కూడా ఉంటాడు. గెనియా వీళ్ళతో సౌండ్ చేయకుండా ఉండలేరా అని కోపంతో అంటాడు. ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడే ఇనోస్కే అక్కడికి విండో పగలు కొట్టుకొని వస్తాడు. ఇది చూసి గోతో చాలా కోపంతో లేడీ షినోబుకి దీని గురించి తెలిస్తే నీ మీద చాలా కోపడుతుంది అని అంటాడు. ఇంకా గోతో మాటలు పట్టించుకోకుండా ఇనోస్కే తాంజిరోతో తొందరలోనే స్ట్రాంగ్ ట్రైనింగ్ స్టార్ట్ అవబోతుంది. ఏ ట్రైనింగ్ అని తాంజిరో అడుగుతాడు. విని ఇనోస్కే దాని గురించి నాకు డీటెయిల్స్ తెలియదు, కానీ స్ట్రాంగ్ పర్సన్స్ అందరూ మమ్మల్ని ట్రైన్ చేస్తారు అని విన్నాను అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం హాషిరా డిస్కషన్ ని చూస్తాం. గ్యోమే వీళ్ళందరితో హాషిరా ట్రైనింగ్ గురించి చెప్తాడు. 3 days లోనే ఈ ట్రైనింగ్ ని స్టార్ట్ చేయాలి అని అంటాడు. స్ట్రాంగ్ డీమన్స్ అందరూ నెజుకో కోసం వస్తారు. ఇప్పటి వరకు మనం సుజుకోని తప్ప ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు, కానీ మనం అందరు డీమన్ స్లేయర్స్ కి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళందరూ స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళ దగ్గర మార్క్ రావడానికి కూడా
కూడా ఛాన్స్ ఉంది అని అంటాడు. ఈ ట్రైనింగ్ కోసం నేను రిటైర్డ్ అయిన హాషిరాని కూడా హెల్ప్ అడిగాను అని అంటాడు. ఇంకా గ్యోమే చెప్పిన హాషిరా ట్రైనింగ్ కి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా షినోబు మిగిలి ఉంది గియో మాత్రమే అని అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో జెనిత్సు తాంజిరో దగ్గరికి వస్తాడు. జెనిత్సు తన మిషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ట్రైనింగ్ ఉందని చాలా కోపంలో ఉంటాడు. తాంజిరో చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. ఇంకా తాంజిరో జెనిత్సుతో స్ట్రాంగ్ పీపుల్ తో ట్రైన్ చేసుకుంటే మనం కూడా స్ట్రాంగ్ అవుతాం అని అంటాడు. ఇంకా ఇది విని జెనిత్సుకి చాలా కోపం వస్తుంది. జెనిత్సు తాంజిరోని కొట్టి అక్కడ నుంచి వెళ్తుంటే తాంజిరో జెనిత్సుని ఆపి థ్యాంక్ యూ అని అంటాడు. నువ్వు నేర్పించిన థండర్ బ్రీతింగ్ టెక్నిక్ వల్లే నేను ఒక డీమన్ హెడ్ ని కట్ చేశాను. నీలాగా ఫాస్ట్ గా యూస్ చేయలేదు కానీ నువ్వు నేర్పించినందుకు థ్యాంక్ యూ అని అంటాడు. ఇంకా తాంజిరో మాటలు విని జెనిత్సు చాలా హ్యాపీ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం హాషిరా ట్రైనింగ్ ని చూస్తాం. టెంగెన్ వీళ్ళందరికీ చాలా స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. టెంగెన్ చాలా ఫాస్ట్ ఉండడం వల్ల వీళ్ళందరూ పరిగెత్తిన అతనికి స్లోగానే కనిపిస్తారు. టెంగెన్ వీళ్ళందరితో మీరు నా ట్రైనింగ్ తోనే అలిసిపోతే ముందు రౌండ్స్ లో ఉన్న హాషిరా ట్రైనింగ్ నాకైనా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని అంటాడు. ఇంకా టెంగెన్ వైఫ్స్ వీళ్ళందరికీ లంచ్ కూడా తయారు చేస్తారు. టెంగెన్ తన వైఫ్స్ తో నెక్స్ట్ రౌండ్ ట్రైనింగ్ గురించి చెప్తాడు. ఈ రౌండ్ తర్వాత మ్యూచిరో మూవ్మెంట్ ట్రైనింగ్, తర్వాత మిచ్చురి ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్, తర్వాత ఓబనాయ్ స్వాట్ స్కిల్స్ ట్రైనింగ్, తర్వాత సానేమి ఇన్ఫినైట్ స్ట్రైక్ ట్రైనింగ్, లాస్ట్ లో గ్యోమే మసల్ ట్రైనింగ్ అని అంటాడు. వీళ్ళతో పాటు హాషిరా కూడా ట్రైన్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఈవినింగ్ తాంజిరోకి కాసుగాయికురో వచ్చి మాస్టర్ నుంచి లెటర్ వచ్చింది అని ఇస్తుంది. ఆ లెటర్ లో కాగాయ తాంజిరోకి గియో హాషిరా ట్రైనింగ్ లో పార్ట్ తీసుకోవట్లేదు అని రాసి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనం ఉబయాషి హౌస్ ని చూస్తాం. కాగాయ హెల్త్ చాలా బ్యాడ్ కండిషన్ లో ఉంటుంది. కాగాయ అమానేతో ఇప్పటి వరకు నువ్వు చేసినన్నిటికీ థ్యాంక్ యూ అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం ఒక టౌన్ ని చూస్తాం. ఆ టౌన్ బయట తమాయో బ్యారియర్ ని చూస్తాం. బ్యారియర్ లోపల తమాయో హౌస్ ఉంటుంది. తమాయో లోపల డీమన్స్ గురించి స్టడీ చేస్తుంటుంది. అప్పుడే తమాయో విండో దగ్గర ఒక కాసుగాయ్ క్రో వస్తుంది. ఇంకా క్రో తమాయోతో నేను ఉబయాష్కి కాగాయ మెసెంజర్ ని, నిన్ను వెతకడానికి నాకు చాలా టైం పట్టింది. నేను వెతుకుతున్న టైంలో ఉబయాష్కి హెల్త్ ఇంకా బ్యాడ్ కండిషన్ లో వెళ్ళిపోయింది. ఇంకా తమాయో ఈ ప్లేస్ ని నువ్వు ఎలా వెతికావు అని అడుగుతుంది. నేను ఒక రోజు మొత్తం యూషిరోని అబ్జర్వ్ చేశాను, అలాగే ఇక్కడికి వచ్చాను. నేను ఒక క్రో మాత్రమే కాబట్టి తను నన్ను అంత అబ్జర్వ్ చేయలేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని హామ్ చేయడానికి రాలేదు. తాంజిరో లాగా నేను మీ ట్రస్ట్ ని గెయిన్ చేయలేను. ఇది విని తమాయో యూషిరో ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడే యూషిరో ఫుట్ స్టెప్స్ పైనుంచి వినిపిస్తాయి. నేను యూషిరోని ఏం చేయలేదు. ఇంకా నేను ఎందుకు వచ్చానో చెప్తాను. డిమన్ స్లేయర్ కాప్స్ లో ఒక అమ్మాయి ఉంది. తనకి డిమన్స్ గురించి చాలా తెలుసు. మీరు ఇంకా అమ్మాయి కలిసి నెజుకులో ఏం చేంజెస్ అవుతున్నాయో చూడండి. కిబుత్సుజి ముజాని చంపడానికి మాకు హెల్ప్ చేయండి. ఉబయాష్ కి మ్యాన్షన్ కి రండి అని అంటాడు. ఇంకా తమాయో తను డీమన్ కాబట్టి డిమన్ స్లేయర్ హెడ్ క్వార్టర్స్ కి తన్ని పిలుస్తున్నారని చాలా భయపడుతుంది. ఇంకా గైస్ ఇంతటితోనే డిమన్ స్లేయర్ ఎపిసోడ్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 1 ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే చెప్పడం మర్చిపోండి. ఎపిసోడ్ 2 ని మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.